Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అత్తాపూర్లోని జర్మంటన్ హాస్పిటల్లో ఉన్నాం. అత్యంత అధునాతనమైన అక్యూవిస్ రోబోటిక్ థియేటర్లో మనం ఉన్నాం. ప్రేక్షకులకు కూడా వాయిస్ క్లారిటీ డాక్టర్ గారు అందరు కనపడాలి కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి మాస్క్ తీసి మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. జర్మంటన్ హాస్పిటల్ అంటే టెక్నాలజీకి మారిపోయారు. 26 సంవత్సరాల అనుభవం, దాదాపు 20,000 పైన సర్జరీలు చేశారు. ఇప్పుడు అత్యంత అధునాతనమైన టెక్నాలజీ క్యూవిస్ రోబోటిక్ కూడా హాస్పిటల్లో తీసుకొచ్చేశారు. ఈ యొక్క థియేటర్ యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన సుమన్ టీవీ వీక్షకులకు తెలియజేయండి సార్. ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ సర్జరీస్ ఎస్పెషల్లీ వెరీ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది అసలు రావద్దు. ఆర్థోపెడిక్ సర్జరీ కానీ జాయింట్ అందు గురించి we need a highly advanced operation theaters, laminar flow systems, steel operation theaters, ప్రత్యేకంగా పర్టికులర్ ఫ్లోరింగ్ నుంచి వెంటిలేషన్ సిస్టమ్, 0.3 మైక్రాన్ ఫిల్టరేషన్ ద్వారా ఒక బ్యాక్టీరియా కూడా రాకుండా లామినర్ హైలీ అడ్వాన్స్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది కావాలి ఆపరేషన్ థియేటర్లో. ప్రతి అంగుళం చాలా జాగ్రత్త తీసుకుంటారు. దాని వెంబడ మాకున్న ఇక్కడ టేబుల్స్ కానీ లైట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడు 6 to 8 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫుల్లీ లామినర్ ఆపరేషన్ థియేటర్స్. మొత్తం 8 ఉన్నాయి. 6 ప్రెసెంట్, 2 more వీఆర్ అప్గ్రేడింగ్. సో ఇవన్నీ ఫుల్లీ యాక్టివ్ లామినర్ ఆపరేషన్ థియేటర్స్ అనమాట. సో వీ టుక్ ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్, వెరీ ఎక్స్ట్రీమ్ ప్లానింగ్ తోని వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ మేము చేసినాము. ఇది చాలా ఇంపార్టెంట్ నా ఆర్థోపెడిక్ సర్జరీ. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మేము కార్డియోథొరాసిక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ప్లస్ అదర్ జనరల్ సర్జరీ, ఆప్థాల్మాలజీకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ థియేటర్లో ముఖ్యంగా సార్. అంటే జర్మంటన్ హాస్పిటల్ టెక్నాలజీ, ఇప్పుడు ఇంజనీరింగ్ హెల్త్ అనేది మీ యొక్క నినాదం. అదేవిధంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. క్యూవిస్ రోబోటిక్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? క్యూవిస్ రోబోటిక్ అనేది ఒక అడ్వాన్స్ బర్ బేస్ రోబోటిక్ సిస్టమ్ అండి. ఇది సిటీ బేస్ రోబోట్. అంటే మేము నీ రీప్లేస్మెంట్ చేసే ముందే నీది మొత్తం సిటీ స్కాన్ చేసుకొని అంత అలైన్మెంట్ మెజర్మెంట్స్ అంతా ఫీడ్ చేసి అవన్నీ సిస్టంలో ఫీడ్ చేసి నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్ ట్రాకర్స్ పెట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోని ముందే మనకు తెలిసిపోతుంది ఎంత కట్ చేయాలా, అప్ టు మిల్లీమీటర్ కట్స్ కూడా మనం ముందే మెజర్మెంట్ చేసుకొని చేయవచ్చు. సో అక్యురసీ చాలా పెరిగిపోతుంది. బోన్ కట్ అనేది చాలా తక్కువ. సక్సెస్ రేట్ అండి? సక్సెస్ రేట్ ఇస్ వెరీ హైలీ సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ 99.9% అనొచ్చు. సూపర్. 0 point ఎర్రర్స్ అది చాలా తక్కువ. అంటే ఇది హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ. బోన్ కట్స్ చాలా తక్కువ, బోన్ లాస్ తక్కువ, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ, పోస్ట్ ఆప్ రికవరీ కూడా చాలా త్వరలో పేషెంట్ నడవచ్చు. అంటే నార్మల్ మెకానికల్ కంటే దీంతో చేస్తే ఆల్మోస్ట్ 1 weekలో కూడా మేము వితౌట్ వాకర్ కూడా నడిపించగలుగుతాము. అదే మాన్యువల్ చేస్తే కొంచెం ఫిజియోథెరపీ 1 month కూడా పడవచ్చు. సో ఈ చాలా అడ్వాంటేజెస్ ఇప్పుడు ఉన్నాయి. దానికి నా జర్మనీ ట్రైనింగ్, ఇప్పుడు నేను బయట జర్మనీలో ఇవన్నీ నీ రీప్లేస్మెంట్ చేసేవాడిని. పర్ డే ఆల్మోస్ట్ 12 to 14 సర్జరీస్ నేను చేసేవాడిని. సో ఆ టెక్నాలజీ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సర్జన్ ప్లస్ దాన్ని ఇది కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. మాకున్న టీము ప్లస్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాట్ ఎవర్ టెక్నాలజీ విచ్ ఈస్ హెల్పింగ్ ఎ సర్జన్ వీ షుడ్ ఆల్వేస్ అడాప్ట్ అనమాట. సో దాని గురించి మేము తీసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ రియలీ వండర్ఫుల్ సిస్టమ్ కంపేర్ టు అదర్ రోబోట్. ఇది దీనివల్ల ఇట్ హ్యాస్ ఎ వెరీ హై సక్సెస్ రేట్. అండ్ బోన్ కట్ ఇది బర్ బేస్ రోబోట్ వల్ల ఎక్కువ కట్ కూడా కాదు, షేపింగ్ అవుతుంది. సో అంటే సర్జన్ నేనే దీనివల్ల చేస్తా, బట్ దిస్ ఆర్మ్ హెల్ప్స్ మీ ఇన్ డూయింగ్ పర్ఫెక్ట్లీ అనమాట. సో దాన్ని మేము ముందే మొత్తం మెజర్మెంట్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అక్యురసీ ఈజ్ వెరీ హై అండ్ పోస్ట్ ఆఫ్ రికవరీ ఆల్సో ఈజ్ వెరీ హై. ఈ క్యూవిస్ రోబోటిక్ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత విత్ ఇన్ 1 weekలోనే మామూలుగా నడిచే అవకాశం ఉందంటే దాన్ని బట్టి టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ హాస్పిటల్స్లో మాత్రమే ఈ రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి అనేది 100% సత్యం. ఏమంటారు సార్? కరెక్ట్, చాలా వరకు ఉన్నాయి. బట్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్. దాంట్లో క్యూవిస్ మంచి సిస్టమ్. దానికి సర్జన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో నీడెడ్. నేను నా ఎక్స్పీరియన్స్, నా ఉన్న టీమ్ ఎక్స్పీరియన్స్, కాంప్లిమెంట్స్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రోబోటిక్ కాకుండా సర్జన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో కౌంట్స్. ఇప్పుడు ఐఎమ్ ఇన్ 26 years ఎక్స్పీరియన్స్ నాకు జాయింట్ రీప్లేస్మెంట్ లో. సో డెఫినెట్లీ దిట్ హెల్ప్స్ మీ ఇన్ టేకింగ్ కరెక్ట్ కట్స్ అండ్ కరెక్ట్ అలైన్మెంట్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ మ్యాన్ మెషిన్ కాంబినేషన్ అనొచ్చు. డాక్టర్ గారు, ఒక నీ రీప్లేస్మెంట్ అనేది మాన్యువల్గా చేస్తే ఎంత టైం పట్టింది, అదే రోబోటిక్ ద్వారా చేస్తే ఎంత టైం పట్టింది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బికాస్ మేము ముందే సిటీ బేస్ చేసుకొని అలైన్మెంట్స్ అంతా మెజర్మెంట్స్ ముందే తీసుకుంటాం కనుక సో సర్జరీ టైం డెఫినెట్గా రెడ్యూస్ అవుతుంది దీనివల్ల.
అండ్ అక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నార్మల్ నీ మనం దీనివల్ల మనం ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్లో మెయిన్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు. 30 మినిట్స్ మెయిన్ స్టెప్స్ అనమాట. 25 to 30 మినిట్స్ ఆల్సో. దాని వెంబడ సూచరింగ్ కానీ వేరే ప్రొసీజర్స్ ఆర్ వేరే స్టెప్స్ ఉంటాయి అనమాట. క్లోజర్ అవన్నీ ఒక 10-15 మినిట్స్ పట్టవచ్చు. ప్రైమరీ కట్స్, ప్రైమరీ ఫిట్టింగ్ అనేది హాఫ్ అన్ అవర్ లోపల ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఓకే. మాన్యువల్ ఏమవుతుందంటే ఇంట్రామెడియల్ రాడ్ పెట్టడము, మాన్యువల్ మెజర్మెంట్ తీసుకోవడంలో మనకు చాలా టైం పట్టవచ్చు. అదే ఇక్కడ ఆల్రెడీ కంప్యూటర్ ఇది సిస్టంలో ఫీడ్ అయి ఉంటాయి ముందే. బిఫోర్ సర్జరీ సిటీ బేస్ తీసుకొని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫీడ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా దీనివల్ల మీకు టైం రెడ్యూస్ చేయదు. సర్జరీ టైం అంటే సర్జన్ ఎక్స్పీరియన్స్ మీద కూడా ఉంటుందండి. కొంచెం సీనియర్ సర్జన్స్ ఉంటే తక్కువ టైంలో కూడా చేయగలరు. ఎంత టైంలో చేస్తారు? యావరేజ్గా ఇప్పుడు ఫ్రెషర్స్ ఉండే వాళ్ళు 1.5 hours కూడా తీసుకోవచ్చు నీ రిప్లేస్మెంట్కి. ఎక్కువ కూడా తీసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్ 1 hour మాన్యువల్ అంటున్నా 1 hourలో చేయొచ్చు 40. బట్ డెఫినెట్గా వెన్ వీఆర్ క్యాల్కులేటింగ్ విత్ రోబోటిక్ అండ్ ఇట్ ఎన్హాన్సెస్ అక్యురసీ అండ్ టైం డెఫినెట్గా తగ్గుతుంది. ఇది మనం 30 to 40 మినిట్స్లో చేయగలుగుతాం రోబోటిక్. చాలా మంది రోబోటిక్ సర్జరీ సక్సెస్ అవుద్దా లేదా, లేకపోతే ఖరీదు ఎక్కువేమో అని అనుకుంటూ ఉంటారు. మరి జర్మంటన్ హాస్పిటల్లో ఈ క్యూఎస్ రోబోటిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం ఉందా? అండి, ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ రోబోటిక్ కూడా ఇస్తున్నారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వకపోవచ్చు. బట్ డిపెండ్ అపాన్ ద పాలసీ మీద కూడా ఉంటుందండి. ఓన్లీ నా అడ్వైస్ ఏమంటే ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ కానీ అడ్వాన్స్ సర్జరీస్కి ఆల్వేస్ ఆఫర్ రోబోటిక్ సర్జరీస్ ఆల్సో. నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్, యూరాలజీ ఆర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా రోబోటిక్స్ ఆర్ ఇంట్రడ్యూస్ నౌ. సో ఆల్వేస్ మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రోబోటిక్ ఉందా లేదా పాలసీలో మీరు కనుక్కొని తీసుకోవాలి. అదొక్కటే. ఇఫ్ యూ టేక్ దట్ ప్రికాషన్ డెఫినెట్లీ యూ కెన్ అవైల్ ఇన్సూరెన్స్. వెరీ గుడ్ అండి. అదేవిధంగా ఈ రోబోటిక్ సర్జరీ చేసిన దీంతో పాటు సపోర్టింగ్గా ఏమేమి ఉంటాయి అంటారు థియేటర్లో? రోబోటిక్ సర్జరీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను అన్నట్లు ఫుల్లీ లామినర్ ఆపరేషన్ థియేటర్స్, స్టీల్ మీరు చూడొచ్చు. దాని అనస్థీషియా మెషిన్, హై ఎండ్ టేబుల్స్, లైట్స్, ఇది కూడా సపోర్టింగ్ సిస్టమ్. ఎస్ అండి, అన్ని మాకు వెరీ హై ఎండ్ సిస్టమ్స్. ప్లస్ మాకున్న అన్ని ఎక్విప్మెంట్స్ వి నెవర్ కాంప్రమైజ్ ఆన్ దట్ థింగ్. అన్ని ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్ ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ లైక్ దిస్, వెరీ హై ఎండ్ అనమాట. సో along including the flooring which is also seamless flooring with ఎక్కడ డస్ట్ పడకుండా దీనికి ప్రోటోకాల్స్ కూడా మేము అట్లనే పెట్టినాము. ద ఫ్యూమిగేషన్ ఆర్ స్టెరిలిటీ ప్రోటోకాల్స్ ఇవన్నీ చాలా సిఎస్డి అంతా ఇవన్నీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ అనస్థెటిక్ అండ్ ఆపరేషన్ థియేటర్ ఇన్ఛార్జెస్. ఇక్కడ ఉన్న ఆపరేషన్ మేనేజర్స్, ఓటీ స్టాఫ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ రియలీ టేకింగ్ కేర్ వెరీ నైస్లీ ఆఫ్ ద సిస్టమ్. ద సపోర్టింగ్ స్టాఫ్ ఆల్సో ఇస్ వెరీ మచ్ నీడెడ్. చూశారు కదండి, అత్యంత అధునాతనమైన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో జర్మంటైన్, మరొకసారి చెప్తున్నాం, జర్మంటైన్ హాస్పిటల్ అందివేసిన చెయ్య. జర్మనీ నుంచి అత్యంత అధునాతనమైన రోబోటిక్ కావచ్చు, మిగతా అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకున్న డాక్టర్స్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా అటు అనుభవం ఇటు యంగ్స్టర్స్ దాదాపు 15 మంది ఆర్థోపెడిక్ ఆయన యొక్క సైన్యమే ఒక రకంగా. డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎఫర్టబుల్ ప్రైజ్లో పేదవాళ్ళకి వైద్యం అందించాలి, సర్జరీస్ ఇవ్వాలనేదే ఆయన ఆకాంక్ష. అత్యంత అధునాతనమైన టెక్నికల్ బృందం కూడా ఈ హాస్పిటల్లో ఉంది. ఇటువంటి సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.